నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? ఉండవల్లి నుంచి అండి. నా పేరు పద్మ. సంకటార చతుర్థి అని ఇవాళ ప్రతి నెల వస్తూ ఉంటాం. ఈ రోజు ఎందుకమ్మా అంత ప్రత్యేకత ఏమిటి? ఇవాళ భౌమ్య సంకటార చతుర్థి అండి. అందుకని మంగళవారం వస్తే భౌమ్య సంకటార చతుర్థి అంటారు. అందుకని బాగా విశేషపడ్డ ఫ్యామిలీ అంతా వస్తూ ఉంటారా? వస్తామండి. ఈ స్వామికి ఎందుకమ్మా ఇంత ప్రత్యేకత? ఎంత క్రౌడ్ ఉంది? ఇంకా కాసేపు అయితే ఇంకా బాగా క్రౌడ్ అయిపోద్ది. లైన్ బాగా ఉంటది. అంటే బాగా అనుకున్నాయన్నీ అవుతాయి కంపల్సరీ. అందులోకి మంగళవారం వస్తే ఇంకా బాగా అవుతాయి. మీ లైఫ్ లో ఏమన్నా అయినాయి? చాలా అయినాయండి. ఒకటి చెప్పగలుగుతారా మా ప్రేక్షకులకి? అంటే పిల్లల గురించి, మా పాప యూఎస్ వెళ్ళాలని అనుకున్నా, మళ్ళీ జాబ్ గురించి అన్నీ అయినాయి. అవుతా ఉంటాయి. ప్రతి నెల వస్తూ ఉంటాను నేను కంపల్సరీ. ఎక్కడి నుంచి వచ్చారు? ఉండవల్లి నుంచి ఇక్కడికి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? కుసుమాంబ. కే కుసుమాంబ. కొల్లకొండ నుంచి వచ్చారమ్మా. మీరు ఒక్కలే వచ్చారా? ఎందుకమ్మా అంత దూరం నుంచి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు? మోడీ గెలిచాడుగా. మోడీ గెలిచాడని వచ్చారా? మీకు మోడీ అంటే ఇష్టమా? ఈ స్వామి గురించి మంచి పనులే చేస్తున్నాడు. మంచి పనులు చేస్తున్నాడు, మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడు, అందుకే కదా. మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇక్కడ స్వామిని దర్శించుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ప్రేమగా. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? నేను ఎప్పుడు వస్తాను. 30 ఏళ్ళ 40 ఏళ్ళ మట్టి వస్తాను. 40 ఏళ్ళ మట్టి వస్తున్నారు. స్వామి గురించి చెప్పండి, మీ మాటలో విందాం అనుకుంటున్నాం మేము. వినాయక స్వామి చాలా ప్రేమ కలవాడు, మన ఆపదలు తీర్చేవాడు. మోడీ దేశం అంతా కాపాడేవాడు. 3 రాష్ట్రాలు గెలిచాడు. నాకు చాలా ప్రేమ. మంచి చెయ్యాలి మనం కానీ, వాళ్ళు కానీ, ఎవరు కానీ. మా నాయనమ్మ 110 ఏళ్ళు బతికింది. 110 ఏళ్ళు బతికారు మా నాయనమ్మ. మరి మా మిమ్మల్ని చూస్తుంటే ఎంత ఇన్స్పిరేషన్గా ఉందో. 85 ఏళ్లలో కూడా కొలనకొండ నుంచి ఈ స్వామి దర్శించుకోవడానికి వచ్చారు. అలాగే ఇంకో విషయం చెప్పారు, మీరు బట్టలు అమ్ముతాను, ఇప్పటికీ నేను కష్టపడతానని. మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఇప్పుడు యువత. చాలా థ్యాంక్స్ అమ్మా, మా ప్రేక్షకులతో మీ మాటలన్నీ పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అమ్మా.